క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు రాబడుతుంది జస్టిస్ ఘోష్ కమిషన్. ఓవైపు ఇంజనీర్లను విచారిస్తూనే మరోవైపు ఫైనాన్స్ అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. నిధుల సేకరణ నుంచి చెల్లింపుల వరకు ఎవరి ఆదేశాలు పాటించారు, అన్ని నిబంధనలు ప్రకారమే జరిగాయా వంటి అంశాలపై ఆరా తీస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణ దూకుడుగా సాగుతోంది. బహిరంగ విచారణలో భాగంగా కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటప్పారావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ హరిభూషణ్ శర్మను ప్రశ్నించారు జస్టిస్ చంద్రఘోష్. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, ప్రాజెక్ట్ బడ్జెట్ ప్రిపరేషన్ వంటి అంశాలపై ఆరా తీశారు. ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు కోసం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న లోన్ డబ్బును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు వెల్లడైంది. వాటి ద్వారా వచ్చిన వడ్డీతో కాంట్రాక్ట్, డిప్యూటేషన్ ఉద్యోగుల జీతాలు చెల్లించారు. చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ వెంకటప్పారావు ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే లోన్లు తీసుకున్న తర్వాత ఏమైనా అసెట్స్ వచ్చాయా అని ప్రశ్నించింది కమిషన్. ప్రస్తుతం కార్పొరేషన్కు ఎలాంటి ఆదాయం గానీ, అసెట్స్ గానీ లేవని అధికారులు క్లారిటీ ఇచ్చారు. బిల్లుల చెల్లింపు విషయంలో అవకతవకలు జరిగాయన్న కాగ్ నివేదికపై ప్రశ్నల వర్షం కురిపించారు జస్టిస్ ఘోష్. అయితే నిబంధనల మేరకే బిల్లుల చెల్లింపులు జరిగాయని వర్క్ డిపార్ట్మెంట్ హెడ్తో పాటు అకౌంట్స్ అధికారులు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ఆధారంగానే కాగ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిధుల ఖర్చు, బిల్లుల చెల్లింపు విషయంలో ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది కమిషన్. ఒక్కో అధికారిని 30 పైచీలకు ప్రశ్నలు అడిగింది. కొన్ని ప్రశ్నలకు ఎంతకు సమాధానం రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ ఘోష్.